వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్స్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కందగడ్డతో మనం ఆవులు తయారు చేస్తున్నాం, అంటే గుడ్ల గుబ షేప్లో. సో దానికి అడిషనల్గా మనం ఏంటంటే ఆలివ్స్ వాడుతున్నాం ఐస్ కొరకు, క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో. అంటే మనం కొన్ని జాయింట్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక షేప్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఒక స్లైస్లా కట్ చేస్తున్నాను. దీన్ని యాస్టీజ్ అలాగే, ఇది కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అలాగే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఐస్ కొరకు 2 సర్కిల్స్, ఓకే. వాటి మధ్యలో ఐబాల్ లాగా చూపించడానికి ఓకే. సో ముక్క వచ్చేసి క్యారెట్లో తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ షేప్, ఓకే. అలాగే ఐస్ పైన కూడా కొంచెం అలా ఐబ్రోస్ లాగా పైకి లేసి ఉంటాయి. దానికి కీరా, నెక్స్ట్ ఇక్కడ లెగ్స్ వచ్చేసి క్యారెట్లోనే తీసుకుంటున్నాను. ఓకే. సో ఇలా ఒక బేస్ కట్ చేసి ఫింగర్స్లా చూపించడానికి కింద ఇలా ఓకే. వీటిని ఇప్పుడు స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. రైట్. సో ఇక్కడ వింగ్స్ కీరాలోంచి తీసుకుంటున్నాను. మూడు స్లైస్లు కట్ చేసి ఇలా మధ్యలోకి సీల్ చేసుకున్నాం. ఓకే. సో ఇలా బేబీ ఆల్స్ మనం హ్యాపీగా తయారు చేసుకొని మనం డిస్ప్లేలో పెట్టుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా పార్టీ అయినప్పుడు ఇలా ప్లేటింగ్ చేసి పెట్టినా వచ్చిన గెస్ట్లు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే సూపర్గా ఉందని చెప్పేసి మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో కార్వింగ్ అనేది ఇలా స్లైసెస్లా కట్ చేసి ప్లేట్లో అరేంజ్ చేస్తే కూడా సూపర్గా ఉంటుంది. 3D ఒకటే కాదు 2D ఉంటుంది, ఇలా ప్లేటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ట్రై చేస్తూ ఉండండి.